ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల 10 దినాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. కందకాల తవ్వకంకు జల వనరుల్లో పూడికతీత, అమృత్ సరోవర్ పథకం కింద చెరువుల అభివృద్ధి, గోకులం షెడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. పనుల పురోగతిని ఏపీఓలు క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతోనే పురోగతి సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, లేని పక్షంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఈఓఆర్జీలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇళ్ల వద్ద తడి, పొడి, చెత్త వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో వామా పీడీ జోసెఫ్ కుమార్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ జీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ సరిగానే ఉంది కదా, అక్కడ ఎలా చేశారు? ఇక్కడ వినండి, అందరూ కూడా ఎంపీడీఓస్, ఏపీఓస్ అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మిమ్మల్ని అడిగినా అడగకపోయినా యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అడిగినప్పుడు 2 days లో ఇంప్రూవ్, నాకు నేను అడిగినప్పుడు మీరు 2 days లో నేను ఇంప్రూవ్ చేస్తానన్న రెస్పాన్స్ నాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి అడిగినా అడగకపోయినా యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్. ఇప్పుడు చెప్పి ఉన్నారు కదా, 170 crores శాంక్షన్ ఇచ్చి ఉన్నాము. అన్నింటికి పేమెంట్ అవ్వాలంటే ఇక్కడ రావాలి. అది 30 lakhs చెయ్యాలంటే 2 months ఉన్నాయి. 2 months లో ఇప్పుడు ఎక్కడ వర్షం పడదు, ఏం రీజన్స్ మీకు చెప్పడానికి లేదు. పీడీ గారు ఎవ్రీడే టీసీ పెట్టి అడగండి, ఆల్టర్నేటివ్స్ లో పార్టిసిపేట్. సో చేస్తున్నారు మిగతా వారు. సో జస్ట్ దట్ ఏపీఓస్ సరిగా మీ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ నుంచి పని చేయించుకోలేదు. చెప్పారు. సో అయినప్పటికీ కూడా ఇంకా 215 పంచాయతీల్లో కాలేదు. సో దీని మీద ఎంపీడీఓస్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఒకసారి మీరు బుధవారం రివ్యూ మీటింగ్లో దీని మీద దృష్టి పెట్టి అన్ని పంచాయతీలో కూడా వర్క్ స్టార్ట్ అయ్యేటట్టు చూడండి. అలాగే లేబర్ టార్గెట్ కూడా మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పుడు కొంత సీజన్ మనకి సంక్రాంతి తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది. మోరోవర్ మనకి ఇప్పుడు మెటీరియల్ కాంపోనెంట్ కింద మేడం గారు ఏదైతే శాంక్షన్స్ ఇచ్చారో ఆ అమౌంట్ మనం పే చేయాలంటే ఇంకా మనం 32 లక్షలు మ్యాండేట్ చేయాలి. మనకుంది హార్డ్లీ ఇంకా 2 months, ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్కి వచ్చాం మనం. సో మనకి ఈ 2 months లో 32 lakhs మ్యాండేట్ చేయాలంటే ఒక నెలకు వచ్చేసి. ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 22వ తేదీ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల వద్ద భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. గుర్తించిన నేలలో నిర్మించవచ్చా, విమానాలు దిగడానికి అనువైన వాతావరణం ఉందా, కేటాయించిన విస్తీర్ణం సరిపోతుందా తదితర అంశాలపై కేంద్ర బృందం అధ్యయనం చేయనుంది. ముందస్తుగా ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ పిన్నక మధుసూదన్ రావు సర్వే అధికారులు భూములను పరిశీలించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు జిల్లాలలో విమానాశ్రయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారు. ఒంగోలులో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లారు. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా పలుమార్లు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విమానాశ్రయం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చాయి. కొత్తపట్నం మండలం ఆలూరు, అల్లూరు గ్రామాల మధ్య ఉన్న 657 ఎకరాలు అనువుగా ఉంటుందని గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించి జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు భూమి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో 22వ తేదీ కేంద్ర బృందం భూముల పరిశీలనకు వస్తున్న సందర్భంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుర్తించిన భూములను ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ మధుసూదన్ రావు సర్వే సిబ్బందితో కలిసి పరిశీలించారు. కేటాయించిన భూముల్లో పరిస్థితులను తెలుసుకుని సిబ్బందికి ఆర్డీఓ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించి భూమి సిద్ధంగా ఫస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ బిగినింగ్ పాయింట్ చూస్తాం. తర్వాత ఈ స్తంభం దగ్గర ఉండే జెండా, తర్వాత మనకి కనపడే జెండా అట్లా
మధుసూదన్ రావుతో కలిసి పరిశీలించారు. భూముల్లో తీసుకొని సిబ్బందికి ఆప్షన్ ఇచ్చారు కదండి. ఆప్షన్ సంపూర్ణ గ్రామీణ వికాసం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సంతమాగులూరు మండలం సజ్జాపురంలో మంత్రి పర్యటించారు. 20 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గ్రామంలో తమకు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు నివాస యోగ్యంగా లేవని ఎస్సీలు మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకొచ్చారు. కొండ అంచున మట్టి కోసం తవ్విన గోతులను పూడ్చి అక్కడే స్థలాలుగా కేటాయించినట్టు తెలిపారు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లో స్థలాలు ఇప్పించాలని అన్నారు. గ్రామంలోని హిందూ ఎస్సీ శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రజలు అడిగిన సమస్యల్ని అధికారులు తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ కె రవిబాబు, ఎంపీడీఓ జ్యోతిర్మయి, విద్యుత్ డిఈ మస్తాన్రావు, పంచాయతీరాజ్ ఏఈ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు తేలప్రోలు రమేష్, గాడిపర్తి వెంకట్రావు, అట్ల పెద వెంకటరెడ్డి, మురళి, అంకమరావు, వీరాంజనేయులు, రవి, తేలప్రోలు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చెన్నుపల్లి దగ్గర ఒక అతను వచ్చి ఇనాము భూమిని మొత్తం ఆక్యుపై చేశాడు, 40 ఎకరాలు. అదంటే మాకు ఇచ్చారన్నారు. ఇమ్మీడియట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ గారు అర్థమైందా? బలికొర దగ్గర అది ఎలా జరిగిందో ఒకసారి ఇమ్మీడియట్ గా గోపాపురం భూమి వచ్చేసరికి పట్టాలు 100% ఇవ్వాలి. అగ్రహారం, ఈ అగ్రహారం ఏమంటామండి? ఇనాం ల్యాండ్స్. ఈ ఇనాం ల్యాండ్స్ ఏమన్నా ఆ ఓనర్లు ఉన్నారు కదా, చట్ట ప్రకారం ఒక వంతు వాళ్ళకి 2 వంతులు మనకనం. అందుకనే మక్కినారపాలెం, బొమ్మాలపాడు ఈ అన్ని గ్రామాల మీద సర్వే చేపిస్తున్నాం. ఇప్పుడు సర్వే చేపించి ఎంత ల్యాండ్ ఉంది, ఎవరెవరు దీనికి ఒరిజినల్ ఇనామదారుడు ఎవరు ఉంటారు, ఒరిజినల్ లేకుండా దొంగలు ఎవరైనా వస్తున్నారా, మేము ఇనామదారులని, మేమే ఇనామదారులు, వారి వారసులు మేమని వస్తున్నారు కొంతమంది, వాళ్ళు ఎవరని గుర్తింపు చేసేదానికి ఇప్పుడు పెట్టాం మనం. ఈ గుర్తింపు చేసిన తర్వాత ఒరిజినల్ ఇనామదారులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతాం. 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు చేయాలంటే ఇప్పుడు ఇంతమంది మీరు ఇన్ని అడుగుతున్నారంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎంతో కొంత చేసుకుంటా పోతే ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఇంత ఒత్తిడి ఉందంటే గతంలో ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉంది. అది కూడా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున్, మనం ప్రసన్నరాజు, సంతృతులపాడు ఇన్ఛార్జి పాలపతి డేవిడ్ రాజ్, రసూల్, సతీష్ నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు వారి అది రసూల్ గారు వచ్చాడు. మన ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా
ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే సంబరాలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే పార్టీని మరి ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆమె ద్వారానే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి పోటీ చేసి 2019, 2014 ఎన్నికల కంటే మిన్నగా మరి అధిక శాతం ఓట్లు మరి అభ్యర్థులు సాధించటం, కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించినటువంటి విషయం. చీరాల నియోజకవర్గంలో దాదాపు 45,000 పైగా ఓట్లు రావడం, కడప పార్లమెంట్ స్థానంలో 1,50,000 ఓట్లని మరి సాధించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ యొక్క రాక్షస పాలనకు వ్యతిరేకంగా మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్లందరినీ కలుపుకొని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మున్ముందు కూడా మరి అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఆమె గట్టిగా మరి వ్యతిరేకించి పోరాడాలని చెప్పి మేము కోరుకుంటూ నాయకత్వంలో ఈ యొక్క ఆ వ్యతిరేకంగా మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వం కూడా ఈ సందర్భంగా ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి ఎదగాలని బీజేపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుని ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావును ఎంపిక చేశారు. నూతన అధ్యక్షుని పార్టీ నాయకులు కందుకూరి సత్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకుడు డాక్టర్ నరసింహారావు, పూర్వ అధ్యక్షులు పివి శివారెడ్డి, కృష్ణారెడ్డి, యోగయ్య యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు, కోగంటి శ్రీనివాస చౌదరి, శివాజీ, నాగేంద్ర యాదవ్, దనిశెట్టి రాము నాయకులు అభినందించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నేటికి మన దగ్గర 70,000 మంది దాకా సభ్యత్వం తీసుకున్నారు. ఇంకా కూడా కొంత కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎక్కడైనా బ్యాక్లాగ్ ఉంటే కంప్లీట్ చేస్తాం. అది కూడా మిగతా ఇప్పుడు ఎవరైనా ప్రెసిడెంట్లుగా ఎలక్ట్ అయితే అందరూ కోఆపరేట్ చేస్తారని భావిస్తున్నాను. మీరు వేరే ఒకటే మంది మనది భారతీయ జనతా పార్టీ, అంతేగాని వేరు వేరు గ్రూపులు పెట్టుకొని అది వాళ్ళు మనకి కోఆపరేట్ చేయలేదు, మన ప్రెసిడెంట్ కాదు అని అనుకోవద్దు. మీరు అందరూ ఒకే విధంగా ఒకే మాట ఒకే బాట మీద ఉండి ముందు పార్టీని మనం ఈ నియోజకవర్గాన్ని ఒంగోలునే కాదు ప్రకాశం జిల్లాని ముందు మనమే కంటెస్ట్ చేసే పరిస్థితికి అందరూ కార్యకర్తలు శ్రమించి తీసుకొస్తారని భావిస్తూ 16 మంది జిల్లా అధ్యక్షులుగా ఉంటామని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పరిశీలించిన తర్వాత ఒక 5 పేర్లు రాష్ట్ర పార్టీ కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం బహుశా మన డిఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో బాబుజీ గారి దగ్గరికి వచ్చేసి ఉంటుంది పేరు. వారు ఈ పేరు ప్రకటించి ఈ యొక్క కార్యక్రమానికి ముగింపుగా వారు చేస్తారు. అయితే దీంట్లో ఇప్పుడు నరసింహరావు గారు చెప్పినట్లు అందరూ అర్హులే, కానీ అర్హతల్లో పార్టీ మహిళలని, బీసీలు, ఎస్సీలు, ఓసీలు అన్నీ అందరినీ కలుపుకోవాలి. కాబట్టి 26 జిల్లాల్లో
రకరకాల ఫ్యాక్ట్స్ తోటి సమర్థత అన్నింటితో కలిపి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎన్నుకోబడిన వారే కేవలం అర్హులు, మేము అనర్హులు అని మాత్రం ఈ రోజున జిల్లా పార్టీ యొక్క అధ్యక్షుని నియామకం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు గారిని నియామకం చేయడం రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుని వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రస్తుత జిల్లా అధ్యక్షులు నూతన అధ్యక్షులైనటువంటి మీడియా సోదరులు అందరూ నిర్ణయం రమ్మంటారు. ఒకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక నాయకత్వం కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఇచ్చినట్టుగా అందరూ ఫీల్ కావాలని చెప్పేసి మన పార్టీ కార్యకర్తలందరూ కూడా నేనేం నాయకుడేం కాదు, ఇవాళ దండలు ఎస్సీ సేవలసిన మొత్తం నేనేం నాయకుడేం కాదు, నేను మీలో ఒక సామాన్య కార్యకర్తనే. ఇది ఒక కార్యకర్తగా ఇచ్చినట్టుగా మనం అందరూ కలిసి పనిచేసుకొని భారతీయ జనతా పార్టీ బలోపేతం కృషి చేద్దామని చెప్పేసి మీ అందరి సహకారం నాకు కావాలని అందరి పేరు పేరున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురంలో అందరి కృషితో విద్యా సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థినులు చిన్న వయసు నుంచి ఉన్నత లక్ష్యం ఎంచుకోవాలని, నిత్యం కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులకు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ నెల 23వ తేదీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ముందుగా నోట్ పుస్తకాల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగి, నిరుద్యోగి, వ్యాపారవేత్త, రైతు కూలీ కుమార్తె, కుమారుడు అయినా కష్టపడితేనే ఫలితాలు వస్తాయని, తద్వారా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు ఈ ప్రాంతం నుంచి తయారు కావాలని, దానికి తగ్గట్టుగా తన వంతు సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన స్కూల్లో 7, 8, 9 తరగతుల వారికి పుస్తకాల పంపిణీ కార్యక్రమం అనేది 2 రోజుల ముందుగా చేపడతా ఉన్నాం. ఎందుకంటే 23వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెడతా ఉన్నాం. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో బిజీగా ఉంటాం కాబట్టి ఆ రోజు మీ అందరికీ ఇలా వచ్చి కూర్చొని మీతో మాట్లాడి మీకు పుస్తకాలు పంచేంత టైం ఉండదు. కాబట్టి దీన్ని 2 రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని మీ హెడ్ మాస్టర్ గారి అనుమతితో ఏర్పాటు చేశాం. మీకు ఆ రోజు మీ లంచ్ మెనూలో మీ అందరికి స్వీట్స్ కూడా పెట్టే విధంగా ఏర్పాటు చేస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా, మాటిస్తా ఉన్నా. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా మన్నం ప్రసన్నరాజు నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తనకు ఈ పదవికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, జిల్లా అధ్యక్షులు షేక్ సైదాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా మిత్రుడు పార్టీలో పూర్వకాలం నుండి క్రమశిక్షణ గల సైనికుల్లాగా పనిచేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ మారకుండా అందరిలో తలలో నాలుగులా ఉండి మరి పనిచేస్తూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా సోదరుడు
మన్నం ప్రసన్నరాజు గారు మీ అందరికీ సుపరిచితులు. ఆయన ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నూతనంగా ఎన్నికైనటువంటి సందర్భంగా ఆయనకి రాష్ట్ర పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆయన ఆ యొక్క బాధ్యతలు చేపడతా ఉన్నాడు. అందువల్ల ఆయనకు కూడా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అలాగే హృదయపూర్వకంగా మేమందరం కూడా ఈ యొక్క జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన ఉత్సవాన్ని తెచ్చే విధంగా మేము ప్రసన్నరాజు జిల్లా అధ్యక్షుడు కనుకైతే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతమయ్యే దిశగా అతనికి అడుగులు ముందుకేస్తాడని చెప్పని, అలాగే జిల్లా అధ్యక్షుడైన సైదా గారి ఆదేశాలు కూడా తీసుకొని తద్వారా జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తాడనే విధి విధానాలు గుర్తించుకొని ప్రసన్నరాజుకి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది. నా పని విధి విధానాన్ని గమనించి నాకు ప్రకాశం జిల్లా ఎస్సీసెల్ విభాగ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ముందుగా స్టేటు ప్రెసిడెంటు డాక్టర్ అనిల్ కుమార్ గారికి, అలాగే ముఖ్యంగా తమ్ముడు స్నేహితుడు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారికి, మల్లికార్జున గారికి, ఇక్కడున్న ప్రతి పెద్ద నాయకులకు, ఉప్పుల రాజు గారికి, శర్మారెడ్డి గారికి ముఖ్యంగా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఇట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకుండా, పొమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రిజర్వేషన్ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఎస్సీ విభాగాన్ని ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ భారత్లో జిల్లాకు కేటాయించిన 3,594 గృహాలను మార్చి లోపల పూర్తి చేసే విధంగా మండల స్థాయి అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల అభివృద్ధి అధికారులు, నగరపాలక సంస్థ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఇచ్చిన లక్ష్యాలలో 70% పూర్తి చేశామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని అన్నారు. గతంలో వేరే పథకాల్లో ఇళ్లు మంజూరు చేయించుకుని కొంతమేర నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఈ పథకంలోనే గృహాలు నిర్మించుకోవాల్సి ఉంటుందని, లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి లబ్ధిదారుల్లో విస్తృత అవగాహన కల్పించాలని పీడీ తెలిపారు. టార్గెట్స్ అనేది మళ్ళీ ఇవ్వడం జరిగింది. 3,594 గృహాలు. దాంట్లో మనం ప్రతి ఈ మార్చి లోపల ఈ 3,594 గృహాలని కంప్లీట్ చేయాలి. పోయినసారి మనకి డిసెంబర్ వరకు అయితే 3,800 గృహాలు ఇచ్చారు. వాటిలో ఒక 2,700 గృహాలు మనం కంప్లీట్ చేసి 70% అచీవ్మెంట్ మనం పూర్తి చేయడం జరిగింది. ఇది మంచి అచీవ్మెంటు. అదేవిధంగా ఇంకా ఇంప్రూవ్ చేస్తే కూడా మనము ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే కూడా మన జిల్లా 20th ప్లేస్లో ఉంది. కానీ ఈసారి ఫస్ట్ నుంచి కూడా మనము దీన్ని స్పీడప్ చేసి మనం కంప్లీట్ చేయకపోతే ఇంకా వెనకబడిపోతాము. కాబట్టి మెయిన్ కమిషనర్స్, ఎంపీడీఓస్, ఈ పంచాయత్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విఆర్ఓల్ని మీరు డైలీ వీక్లీ మానిటరింగ్ చేసుకోవడం ఒకటి, ఫిజికల్ మీటింగ్ ఒకటి, తర్వాత అదేవిధంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ వెళ్ళి అక్కడ లబ్ధిదారులని స్వయంగా కలిసి వాళ్ళ యొక్క ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే ఇవాళ కూడా గ్రీవెన్స్లో లబ్ధిదారులు కొంతమంది వచ్చారు. ఏంటంటే గతంలో పిఎంఏ 1.0 అంటే మన ఈ ప్రీవియస్ స్కీమ్లో వాళ్ళకి మెటీరియల్ అవి తీసుకొని ఉన్నారు. వాళ్ళు బేస్మెంట్ వరకు వేసుకొని ఉన్నారు. కొంతమంది జస్ట్ అడ్వాన్స్ మెటీరియల్ మాత్రమే తీసుకొని వాళ్ళు ఆ స్కీమ్లో మేము కొనసాగించలేము, మాకు కొత్త స్కీమ్లో అవకాశం కల్పించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒకసారి కమిట్మెంట్ ఏదైతే అయ్యి ఉంటామో అంటే సిమెంట్ కానీ, స్టీల్ కానీ, లేదా శాండ్ అయినా సరే, లేదా అడ్వాన్స్ పేమెంట్ అయినా సరే, ఈవెన్ 5,000 రూపీస్ ఒకరికి ఇచ్చిన వాళ్ళకి ఇంకా కొత్త స్కీమ్లు అనేది వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఈ స్కీమ్లోనే వాళ్ళు కట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది. అట్లాగే కట్టుకుంటామని కూడా చెప్పారు. అంటే దాన్ని బట్టి వాళ్ళని అడగడం జరిగింది. మెప్మా సిటీ మిషన్లో అమలవుతున్న పథకాలు నేరుగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చేరువ చేయాలని స్టేట్ మిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్టేట్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం నుండి అన్ని జిల్లాల పీడీలు, సీఎంఎంఎంలు, సిఓలు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్,
ఐటీ అబ్జర్వర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెప్మాలో ప్రస్తుతం జరుగుతున్న సిహెచ్జి ప్రొఫైల్ యాప్ ఈ-కామర్స్ ద్వారా హోమ్ ట్రయాంగిల్తో ఒప్పందం చేసుకుని ఇంటికి అవసరమైన సేవలను అందించే కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసి ఉత్పత్తులను ఆన్లైన్లో ఉంచడం, అర్బన్ మార్కెట్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పీడీ తెళ్ల రవికుమార్ మాట్లాడుతూ ఆర్పీలు చేసిన ప్రొఫైల్ యాప్లో ఎలాంటి లోపాలు లేకుండా సిఓలు, సిఎంఎంలు తనిఖీలు చేసి తప్పిదాలు లేకుండా అప్రూవల్ చేయాలని అన్నారు. ఈ నెలాఖరు నాటికి ఎస్హెచ్జి ప్రొఫైల్ యాప్లో ఖచ్చితమైన డేటా సమాచారం ఉండేలా చూడాలని అన్నారు. ఎస్హెచ్జి మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా జీవనోపాధులు కల్పించి ట్రాకర్లో నమోదు చేయాలని అన్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను, ఇతర వస్తువులను ఆన్లైన్లో అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలని అన్నారు. ప్రతి నెల 2 అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని సూచించారని పీడీ తెలిపారు. ఒక గ్రూప్ అయితే సార్, ఒక ఎగ్జాంపుల్ లైవ్లీహుడ్ జీరో సార్, లైవ్లీహుడ్ యాక్టివిటీ లేదు సార్. లేకపోతే నేను మళ్ళీ ఇమీడియట్ గా సిఓకి ఆర్పీకి కాల్ చేసి మేము రిటర్న్ చేయకుండా వాటిని చేయించాం సార్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే విషయం చెప్పాం సార్, ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది సార్ మాకు. ఎంటర్ చేసినటువంటి డేటా మీరు ఎనలైజ్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసాం సార్. ఇప్పుడు సేవింగ్స్ గ్రూప్ 2,000 ఉంది సార్. మెంబర్ కాబట్టి ఇప్పుడు మనకి కడప అంటే ఆయన చెప్పినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇది యాక్చువల్గా ఆర్పీ నుంచి మనం 5 లెవెల్స్ మనం డిఫైన్ చేసుకున్నాం. మెప్మా సంబంధించి ప్రతి వారంలో కూడా మంగళవారం రోజు, ట్యూస్డే రోజు మన మిషన్ డైరెక్టర్ ఏపీ మెప్మా వారు అన్ని జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్స్, సిటీ మిషన్ మేనేజర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, సిఓస్ అందరితో కూడా రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మెప్మా కొన్ని కోర్ యాక్టివిటీస్ని నిర్ణయించుకొని వాటి మీద ఫోకస్డ్గా పనిచేయటం జరుగుతూ ఉంది. అందులో ఒకటి ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే ప్రతి మెప్మా పరిధిలో ఉన్న ఎస్హెచ్జి ఈ యాప్లో అప్లోడ్ కావాలి. ప్రతి సభ్యురాల యొక్క సోషో ఎకనామిక్, అలాగే లైవ్లీహుడ్స్ సంబంధించిన యాక్టివిటీసు అన్నీ కూడా, వాళ్ళ యొక్క పొదుపు, అప్పులు, గ్రూప్లో ఉండేటువంటి ఇంటర్నల్ లెండింగ్స్, అన్ని వివరాలు, బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి రుణాలు వివరాలన్నిటితో కూడా ఇవి ఇప్పటికే నవంబర్ మాసంలో దీన్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 98% దాకా కూడా ఈ గ్రూప్స్ యొక్క వివరాలన్నింటినీ కూడా ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. ఏదైతే రిసోర్స్ పర్సన్స్ చేశారో వాటిని ఆ సమాచారం అంతా కరెక్ట్గా ఉందా లేదనేటువంటిది సిఓ, కమ్యూనిటీ ఆర్గనైజర్ కూడా 100% వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇవ్వాలి. తదనంతరం సిటీ మిషన్ మేనేజర్, అర్బన్ బాడీకి ఉన్నటువంటి మెయిన్ సిటీ మిషన్ మేనేజర్ కూడా 100% మళ్ళీ వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇవ్వాలి. ఆ తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ లాగిన్లోకి రావడం జరుగుతుంది. వారి లెవెల్లో కూడా వెరిఫై చేసి ఎక్కడ తప్పిదాలు లేకుండా అప్రూవల్ ఇవ్వాలి. ఆ తర్వాత పీడీ లాగిన్ దాకా కూడా వస్తుంది. 25% పీడీ కూడా వెరిఫై చేసి అప్రూవ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్గా మెప్మాలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల యొక్క డాటా అనేటువంటిది పూర్తి స్థాయిలో ప్యూరిఫికేషన్ జరిగి ఈ డాటా అనేటువంటిది బ్యాంకులకు షేర్ చేయబడి తద్వారా ఇందులో ఉన్నటువంటి గ్రూపులకు మాత్రమే మరి బ్యాంక్ లింకేజ్ కానీ ఇతర పథకాలు కానీ వర్తింపజేసే విధంగా ఒక ఖచ్చితత్వమైనటువంటి డేటాబేస్ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనేటువంటిది ఎండీ గారి యొక్క ఉద్దేశం. దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఒక 100 days లైవ్లీహుడ్స్ జాతర అనేటువంటిది గౌరవ ఎండీ గారు లాంచ్ చేశారు. దీన్ని మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి 31 వరకు కూడా జరుగుతూ ఉంది. మనకు అందుబాటులో ఉండేటువంటి మెప్మా ద్వారా అమలవుతున్నటువంటి పథకాలు, ప్రభుత్వ పథకాలు, స్వయం సహాయ సంఘాలకి వర్తింపజేసేటువంటి పథకాలని అంటే పిఎం ఈజీపీ, పిఎం ఎఫ్ఎంబి, ముద్ర, నారీ శక్తి, పిఎం స్వానిధి, బ్యాంక్ లింకేజీ, సిఐఎఫ్ ఇట్లాంటి నిధులన్నిటితో కూడా వాళ్ళకి ఏదో రకమైనటువంటి జీవనోపాధులు కల్పించాలి. జిల్లా మొత్తం మీద కూడా మనము ఒక 3000 మెంబర్స్ దాకా కూడా ఈ జీవనోపాధుల్ని కల్పించాలి. ఇందులో ఎంఎస్ఎంఈ తరహా యూనిట్స్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం జరుగుతుంది.
నగరంలోని 33వ డివిజన్ మంగమూరు రోడ్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు నల్లూరి రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేక్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు. ఎమ్మెల్యే జనార్దన్ రావుకు నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పమిడి వెంకటేశ్వర్లు, పోగుల రాంబాబు, ముప్పాళ్ల రమేష్, శ్రీమన్నారాయణ, కాపారపు శ్రీనివాసరావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, జనార్దన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటున్నాం. పద్నాలుగు 15 తేదీల్లో ఒంగోలులో జరిగే కేవీపీఎస్ రాష్ట్ర వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలోని ఎల్బీజీ భవన్లో కేవీపీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి రాష్ట్ర వర్క్ షాప్ పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులు చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జవ్వాజీ రాజు, కంకణాల ఆంజనేయులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, వి మోజేష్, టి రామారావు, సంజీవరావు, దిడ్ల నారాయణ, ఉబ్బ వెంకటేశ్వర్లు, అంగలికుర్తి సూరిబాబు, మేకల రామయ్య, కాకుమాను సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కేవీపీఎస్ని విస్తరింపచేయాలి. ఈ లక్ష్యంతో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. దాదాపు ఒక 3-4 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ సహకరిస్తే తప్ప ఇది జయప్రదం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే సామాజిక ఉద్యమ అభివృద్ధికి కాంక్షిస్తారో వారంతా కూడా కేవీపీఎస్ వర్క్షాప్కి సహకరించి ఏమైనా సరే అంబేద్కర్ పూలే ఆశయాల్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఈ వర్క్షాప్ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఆర్థికంగా అన్ని విధాలా కూడా మొత్తం దాతలు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు దడాల సుబ్బారావు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జనరల్గా
ఒంగోలు కానీ గుంటూరు కానీ దళిత ఉద్యమాలకి పుట్టినిల్లు. ఏదైనా సరే దాడులు కానీ అత్యాచారాలు కానీ ఏం జరిగినా స్పందించే లక్షణం ఉభయ జిల్లాల్లో ఉంది. అటువంటి ఈ జిల్లాలో కేవీపీఎస్ ఏర్పడి మొత్తం అన్ని సమస్యలను తీసుకుంటూ సాధ్యమైన మేరకు పరిష్కారానికి ఉంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవీపీఎస్ని మరింత విస్తృతపరచాలని ముఖ్యంగా ఈ వర్క్షాప్ లక్ష్యాలు ఇచ్చిన 3. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. తెగించి అడుగేసినప్పుడు ఉండే ధైర్యం ముగించే వరకు ఉంటే ఏదైనా సాధించగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.